హాయ్ స్టూడెంట్స్, నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఈరోజు మనం ఈఏపి సెట్కి సంబంధించి లాస్ ఆఫ్ మోషన్ అనే చాప్టర్ చూద్దామమ్మా. లాస్ ఆఫ్ మోషన్లో మీకు 2 క్వశ్చన్లు ఇస్తున్నాడు. ఈ 2 క్వశ్చన్లు ఎట్లా ఉంటాయి ఒకసారి పెట్టను. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ న్యూమరికల్స్ ఇప్పటి వరకు ప్రీవియస్ ఇయర్లో ఎట్లా ఇచ్చాడో మీకు రేపు ఇవ్వదగ్గటువంటి మోడల్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఇందులో కనుక చూస్తే చాప్టర్ పేరు లాస్ ఆఫ్ మోషన్. ఇందులో మీకు 2 క్వశ్చన్లు ఇస్తాడు. ఇందులో నియర్లీ ఒక 25 ఎక్స్పెక్టెడ్ న్యూమరికల్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్తే, ఏ బాడీ ఆఫ్ మాస్ 5 కిలోగ్రామ్ ఈజ్ అండర్ ఏ ఫోర్స్ ఆఫ్ 20 న్యూటన్. ఫోర్స్ ఇచ్చడం, యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మన ఫార్ములా ఏంటి? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ ఉంది కదా, న్యూటన్ సెకండ్లో ఉంది కదా. ఫార్ములా ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ. యాక్సలరేషన్ కదా కనుక్కోమంది, ఎఫ్ బై ఎం. ఫోర్స్ ఎంత ఇచ్చాడు? 20 న్యూటన్, రైట్. మాస్ 5 కిలోగ్రామ్. క్యాన్సిల్ చేస్తే చూడము, 5 4s are 20. కనుక్కున్న యాక్సలరేషన్ కాబట్టి యూనిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అట్లా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇది ఓకేనా? ఒకసారి చూసుకోండి. ఇక్కడ అప్లై చేసింది న్యూటన్ సెకండ్ లా, రైట్. నెక్స్ట్ చూడము, ఏ ఫోర్స్ ఆఫ్ 10 న్యూటన్ యాక్ట్స్ ఆన్ ఏ మాస్. ఫోర్స్ ఇచ్చాడు, మాస్ ఇచ్చాడు 2 కిలోగ్రామ్ ఫర్ 3 seconds. ఎంత టైం పాటు అప్లై చేశాడో టైం ఇచ్చాడు. ఫైండ్ ఫైనల్ వెలాసిటీ. ఇనిషియల్ వెలాసిటీ 0 అని వాడి చెప్పేశాడు మనకి. మరి దీని ప్రకారం ఫైనల్ వెలాసిటీ కూడా v ఈజ్ ఈక్వల్ యూ ప్లస్ ఏటీ తీసుకోవచ్చు మనం. ఇనిషియల్ వెలాసిటీ 0 అన్నాడు కాబట్టి v ఈజ్ ఈక్వల్ టు ఏటీ కదా. మరి ఇక్కడ టైం ఓకే 3 seconds. మరి యాక్సిలరేషన్ ఇవ్వలేదు కదా, కానీ ఫోర్స్ ఇచ్చాడు, మాస్ ఇచ్చాడు. యాక్సిలరేషన్ కనుక్కోవచ్చు. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ ప్రకారం ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎం ఇలా చేసినట్టుగానే. ఎఫ్ 10 న్యూటన్, మాస్ 2 kg. క్యాన్సిల్ చేస్తే 2 5s are 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది యాక్సిలరేషన్ వస్తుంది. మరి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ వెలాసిటీ ఏ అంటే 5 వచ్చింది, ఇంటూ టైము 3 seconds. 5 3s are 15. వెలాసిటీ కాబట్టి కనుక్కున్న మనకి యూనిట్స్ మీటర్ పర్ సెకండ్, రైటా. అట్లా మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది ఒక మోడల్. అట్లాగే నెక్స్ట్ సేమ్ యాక్సిలరేషన్ అనుకోవటం. ఫోర్స్ ఇచ్చాడు, మాస్ ఇచ్చాడు, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎం. ఇది ఒకసారి చూడండి. ఏ 5 kg బ్లాక్ మాస్ ఇచ్చాడు, హ్యాంగ్స్ ఫ్రమ్ ఏ స్ట్రింగ్, ఫైండ్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. ఓకేనా. ఒక రిజిడ్ సపోర్ట్ నుంచి 5 kg మాస్ని హ్యాంగ్ చేశాడంటాం. 5 kg మాస్ని హ్యాంగ్ చేశాడు. చేస్తే టెన్షన్ ఎంత యాక్ట్ అవుతుందో చెప్పమంటున్నాడు. టెన్షన్ ఈజ్ నథింగ్ బట్ వెయిటే కదా. ఇక్కడ చూడండి, బాడీ యొక్క వెయిట్ ఇక్కడ ఎంత యాక్ట్ అవుతుందో ఎంజీ, ఈ స్ట్రింగ్లో టెన్షన్ కూడా అంతే యాక్ట్ అవుతున్నాం, రెండు సేమ్ కాబట్టి ఎంజీలో తీసుకోవచ్చు. మాస్ 5 kg ఇచ్చాడు, జీ బ్రాకెట్లో 9.8 ఇచ్చాడు. చేస్తే మీకు 49 వస్తుంది. ఫోర్స్ కాబట్టి లేదా టెన్షన్ కాబట్టి యూనిట్స్ న్యూటన్స్, 49 న్యూటన్ అని చెప్పొచ్చు, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ చూడండి, కొంచెం డిఫరెంట్ మోడల్ ఇచ్చాడు. 2 blocks of 4 kg అండ్ 6 kg. 2 blocks ఇచ్చాడు, ఇప్పుడు 4 kg, రెండు 6 kg ఆర్ కనెక్టెడ్ బై ఏ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్ ద్వారా కనెక్ట్ చేశాడు. ఫోర్స్ 13 న్యూటన్ ఈజ్ అప్లైడ్. ఫోర్స్ 13 న్యూటన్ అప్లై చేస్తే యాక్సిలరేషన్ ఎంత? ఇక్కడ కూడా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అను కనుక్కోమని. యాక్సిలరేషన్ కాబట్టి ఫోర్స్ పర్ మాస్, కానీ మాస్ అనేది ఒకటి కాదు కదా. ఒక స్ట్రింగ్కి జోన్ సపోర్ట్ ఇది, 2 స్లాట్ అరేంజ్ చేసాం, 2 మాసెస్ హ్యాంగ్ చేసాం. ఫస్ట్ ఎంత 4 kg ఒకటి, రెండవది 6 kg ఒకటి. ఇది M1 అనుకుంటే, ఇది M2 అనుకుంటే నెట్ మాస్ ఎంత అవుతున్నాం? M1 ప్లస్ M2, రెండు హ్యాంగ్ చేసాం కదా. 4 + 6 10 కిలోగ్రామ్ అవుతుంది, రైట్. సబ్స్టిట్యూట్ చేస్తే ఫోర్స్ ఎంత?
13 న్యూటన్ ఇచ్చాడు ప్రాబ్లంలో. మాస్ 10 కిలోగ్రామ్. క్యాన్సిల్ చేస్తే 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. యాక్సలేషన్ కాబట్టి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. రైటా? అట్లా చిన్న చిన్న ట్విస్ట్ ఇస్తాడేమో, ఈజీగానే ఉంటాయి, జాగ్రత్త చేయండి. ఫైండ్ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ బిట్వీన్ 4 kg and 6 kg blocks in above case. above case లో 4 kg 6 kg బ్లాక్ అడ్జస్ట్ చేశాడంటావా, టెన్షన్ కనుక్కోమంటున్నాడు నేను. టెన్షన్ అంటే మనకి ఎంఏ తీసుకోవచ్చుగా, ఫోర్స్ దట్ ఈక్వల్ టు ఎంఏ అంటే మాస్ వచ్చేసి ఇక్కడ జాగ్రత్త చూడండి, 4 kg ఇచ్చాడు, అదేవిధంగా 6 kg అన్నాడు. 4 kg బ్లాక్ వరకే కన్సిడర్ చేసాం అనుకోండి, ఇక్కడ మనకి ఫోర్స్ ఎంత అవుతుంది, ఎంఏ కాబట్టి మాస్ 4, యాక్సలేషన్ ఎంత అవుతుందో ఇక్కడ మనకి యాక్సలేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అబవ్ కేస్ అన్నాడు, జాగ్రత్త. యాక్సలేషన్ ఎంత వచ్చింది, 3 వచ్చింది మనకి. 4 3s are 12 వస్తుంది, 12 న్యూటన్ వస్తుంది. ఇదేంటంటే దీని ముందు ప్రాబ్లంతో లింక్ చేశాడు, అది ఒకసారి టాలీ చేయండి దీనికి దానికి. రైట్. ఇక్కడ చూడండి, ఫ్రిక్షన్కి రిలవెంట్గా ఒక ప్రాబ్లం ఇచ్చాడు. ఏ 10 kg బ్లాక్ స్లైడ్స్ ఆన్ రఫ్ సర్ఫేస్ విత్ ఫ్రిక్షన్. చూడండి, ఫ్రిక్షన్ మ్యూ ఇచ్చాడు, 0.1. ఫ్రిక్షనల్ ఫోర్స్ కనుక్కోమంటున్నాడు. ఇక్కడ మనకి ఒక బ్లాక్ ఉంది, ఇది సర్ఫేస్. ఈ సర్ఫేస్ మీద ఒక బ్లాక్ ఉంది, ఎంత, 10 కిలోగ్రామ్ బ్లాక్. రైటా? ఇప్పుడు ఈ బ్లాక్ కను ఈ సర్ఫేస్ కి మధ్య ఉండేటువంటి ఫ్రిక్షన్ ఇచ్చాడు, మ్యూ వాల్యూ 0.2 ఇచ్చాడు. అటువంటిప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ నార్మల్ రియాక్షన్. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఇంటూ నార్మల్ రియాక్షన్. రైటా? ఇక్కడ మ్యూ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటాం. మరి ఇక్కడ ఎన్ అంటే ఎంజీ తీసుకోవచ్చు కదా, చూడండి, ఇది నార్మల్ ఫోర్స్. ఈ నార్మల్ దేనికి ఈక్వల్ అవుతుంది, ఎంజీకి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఎన్ ప్లేస్లో ఎంజీ కన్సిడర్ చేయొచ్చు. అట్లా ఎఫ్ ఈజ్ ఈక్వల్ మ్యూ ఎన్, దట్ ఈక్వల్ మ్యూ ఎంజీ. మ్యూ అంతా 0.2 ఇచ్చాడు, మాస్ 10 కిలోగ్రామ్ ఇచ్చాడు, జీ అడిగిపోయినా మనం 9.8 తీసుకోవచ్చు. సింప్లిఫై చేస్తే మీకు 19.6 వస్తుంది. ఫోర్స్ కాబట్టి యూనిట్ న్యూటన్స్. రైటా? అట్లా చెక్ చేయండి ఒకసారి. అదేవిధంగా వాట్ ఈస్ ద లిమిటింగ్ ఫ్రిక్షన్, మా చిన్నవి కూడా ఇస్తాడు ఒక్కోసారి. లిమిటింగ్ ఫ్రిక్షన్ ఇప్పుడు ఇఫ్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 0.4 అండ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 15 న్యూటన్ అంటే ఓ బ్లాక్ మీద యాక్ట్ అయ్యే నార్మల్ ఫోర్స్ ఇచ్చడం, నార్మల్ ఫోర్స్ 15 న్యూటను. రైటా? ఈ బ్లాక్కి సర్ఫేస్కి మధ్య యాక్ట్ అవుతున్న కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ 0.4 అయితే ఫ్రిక్షనల్ ఫోర్స్ లేదా లిమిటింగ్ ఫ్రిక్షన్ అన్న అదేనమ్మా, లిమిటింగ్ ఫ్రిక్షన్ కనుక్కోమంటున్నాడు. ఎఫ్ ఇస్ ఈక్వల్ టు మ్యూ ఎన్. మ్యూ ఎంత ఇచ్చాడు, 0.4 ఇచ్చాడు. ఎన్ ఎంత, 50 డైరెక్ట్గా ఇచ్చాడు. 0.4 ఇంటూ 50 అంటే 20. ఫోర్స్ కాబట్టి న్యూటన్స్, 20 న్యూటన్స్. ఓకేనా? రైట్. అదేవిధంగా నెక్స్ట్ ఇది కూడా సేమ్ అవుతుంది. రైటా? ఒకసారి చూస్తే మీరు ఏ 3 kg బ్లాక్ ఆన్ రఫ్ హారిజాంటల్ టేబుల్, మ్యూ 0.3 ఇచ్చాడు. ఫైండ్ మ్యాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్. మ్యాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే మ్యూ ఎన్ అన్నాం కదా, ఎన్ బదులు ఇక్కడ ఎంజీ తీసుకుంటాం. మాస్ ఇచ్చాడు 3 kg, జీ 9.8. సింప్లిఫై చేస్తే 8.8 వస్తుంది. ఫోర్స్ కాబట్టి యూనిట్స్ న్యూటన్. ఈ మోడల్ ఒకసారి చూద్దాం. ఏ 10 న్యూటన్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఏ 2 kg బ్లాక్. ఫోర్స్ ఇచ్చాడు, ఇక్కడ మాస్ ఇచ్చాడు, విత్ ఫ్రిక్షన్ 2 న్యూటన్. ఓకేనా? ఫైండ్ నెట్ యాక్సలేషన్. మనం న్యూటన్ సెకండ్ అప్లై చేస్తే ఎఫ్ ఈక్వల్ టు ఎంఎం, ఏ కనుక్కోవాలి, ఎఫ్ బై ఎం. కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే, చూడండి, 10 న్యూటన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది 2 kg బ్లాక్ మీద, విత్ ఫ్రిక్షనల్ ఫోర్స్ 2 న్యూటన్. అంటే 10 న్యూటన్ ఫోర్స్ అప్లై అవుతుంది, ఫ్రిక్షన్ 2 న్యూటన్ అప్లై అవుతుంది. అప్పుడు
10 - 2 చేస్తే మీకు నెట్ ఫోర్స్ అవుతున్నాం బాడీ మీద యాక్ట్ అయ్యే నెట్ ఫోర్స్ 8 న్యూటన్. అప్పుడు therefore A is equal to net force 8 న్యూటన్, మాస్ ఆఫ్ ద బాడీ 2 కిలోగ్రామ్, క్యాన్సిల్ చేస్తే 4 వస్తుంది. యాక్సిలరేషన్ కాబట్టి m/s². ఓకేనా? అట్లా మనకి ఇండైరెక్ట్ గా కూడా ఇవ్వడానికి అవకాశం. ఈ మోడల్ చూడండి. A block of mass 5 kg is on a 30-degree incline. Find normal force. 30 degrees యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఉందంట. నార్మల్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అప్పుడు ఎంత వస్తుంది మనకి? నార్మల్ ఫోర్స్ అంటే mg cos θ కదా. వెయిట్ ఆఫ్ ద బాడీ 2 పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ గా డివైడ్ అయితే నార్మల్ ఫోర్స్ అనేది మనకి mg cos θ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు m వచ్చేసి 5 kg ఇచ్చాడు, g 9.8, cos 30 degrees. దీన్ని సింప్లిఫై చేస్తే మీకు 42.4 వస్తుంది న్యూటన్స్. ఫోర్స్ కాబట్టి నార్మల్ ఫోర్స్ కూడాను, ఇది నథింగ్ బట్ ఫోర్స్ కాబట్టి న్యూటన్లో చెప్తాము. అదేవిధంగా పైన కేసే కన్సిడర్ అంటే ఇటు ఇవ్వడం రేపు మొత్తం కల్పిస్తాడు. సేమ్ బ్లాక్ అబౌవ్. ఫైండ్ ఫోర్స్ డౌన్ ఇన్ ఇంక్లైన్. డౌన్వర్డ్ ఫోర్స్ ఎంత అవుతుంది? mg sin θ కదా, రైటా? ఒక ఇంక్లైన్ ప్లేన్ ఇక్కడ ఒకసారి చూడండి. ఒక ఇంక్లైన్ ప్లేన్ తీసుకున్నాను, రైటా? ఇక్కడ ఒక బ్లాక్ ఉంది, స్లైడ్ అవుతూ ఉంది, రైట్? వెయిట్ W యాక్ట్ అవుతుంది, నార్మల్ ఫోర్స్ దీనికి ఆపోజిట్ లో ఉంటుంది. ఇప్పుడు సర్టన్ యాంగిల్తో ఇది స్లైడ్ అవుతుంది కాబట్టి ఇది మనకి 2 పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ గా డివైడ్ అవుతున్నాం. ఒకటేమో హారిజాంటల్ అంటాం, mg sin θ. రెండవది వర్టికల్ అంటాం, mg cos θ. mg sin θ దీని పర్పెండిక్యులర్ గా mg sin θ యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని అడిగింది ఏంటి? ఫోర్స్ డౌన్ ద ఇంక్లైన్. ఈ డౌన్ అంటే కిందకు వచ్చేటప్పుడు ఎంత యాక్ట్ అవుతుంది అనేది mg sin θ కదా, mg sin θ. ఇందాక నార్మల్ కి ఈక్వల్ ఫోర్స్ అనడం అంటే mg cos θ తీసుకున్నాం ఇందాక కదా. ఇప్పుడు ఇది ఫైండ్ ఫోర్స్ డౌన్ ఇన్ ఇంక్లైన్. ఇంక్లైన్ ప్లేన్ మీద డౌన్వర్డ్ డైరెక్షన్ వస్తున్నప్పుడు ఎంత అన్నాడు? mg sin θ. mg sin 30, sin 30 1/2 అంటే 0.5 సబ్స్టిట్యూట్ చేస్తే 24.5 న్యూటన్ వస్తుంది. అట్లా ఇంక్లైన్ ప్లేన్ కి రిలవెంట్ గా కూడా ఇస్తాడు. లాస్ ఆఫ్ మోషన్ కదా, ఫ్రిక్షన్ కి రిలవెంట్. ఇవన్నీ సేమ్ మోడల్స్, రైటా? ఒకసారి ఈ న్యూమరికల్ ఒకసారి చూద్దాం. బాడీ ఆఫ్ మాస్ 10 kg is in lift accelerating upward 2 m/s². 10 kg mass ఉందంటాం బాడీ, అప్వర్డ్ డైరెక్షన్ యాక్సిలరేషన్ 2 m/s² అంటారు. ఫైండ్ అపిరెంట్ వెయిట్. ఓకేనా? అపిరెంట్ వెయిట్ కి ఎక్స్ప్రెషన్ ఏంటి? లిఫ్ట్ యాక్సిలరేటింగ్ అప్వర్డ్ డైరెక్షన్ మూవ్ అవుతుంది అన్నాడు. అప్పుడు వెయిట్ ఎంత అవుతుంది? m of g + c అవుతుంది. అదే తీసుకున్నాం. m 10 kg, g 9.8, యాక్సిలరేషన్ 2 m/s² ఇచ్చాడు. సింప్లిఫై చేస్తే మీకు 118 న్యూటన్స్. ఓకేనా? అట్లా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే లిఫ్ట్ మీకు మొత్తం కల్పిస్తాడు. ఇక్కడ కంటిన్యూషన్ కాబట్టి ఇట్లా ఇచ్చాం. సేమ్ లిఫ్ట్ మూవింగ్ డౌన్, ఎంత? సేమ్ యాక్సిలరేషన్ తో కిందకు వస్తుంది. ఇందాక అప్వర్డ్ అంటే ఏం చేసాం? ప్లస్ తీసుకున్నాము. ఇప్పుడు డౌన్వర్డ్ కాబట్టి g - c వస్తుంది. ఓకేనా? సారీ, సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 78 న్యూటన్ వస్తుంది. ఓకేనా? ఓకే, రైట్. నెక్స్ట్, ఏ బాడీ ఆఫ్ 1 kg is dropped. వాట్ ఈజ్ ఇట్స్ వెయిట్ అన్నాడు. 1 kg బ్లాక్ ని ఫ్రీగా డ్రాప్ చేస్తే వెయిట్ ఎంత ఉంటుందో కనుక్కోమంటున్నాడు. వెయిట్ ఈజ్ నథింగ్ బట్ mg. మాస్ 1 kg, గ్రావిటీ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ 9.8. సింప్లిఫై చేస్తే మీకు 9.8 న్యూటన్ వస్తుంది. ఓకే, ఈ మోడల్ చేసాం, ఈ మోడల్ చేసాం, ఈ మోడల్ చేసాం, ఇవన్నీ చేసినాయి మోడల్స్, రైట్? ఒకసారి చూడండి లాస్ట్ వన్.
ఏ 2 kg ఆబ్జెక్ట్ ఫాల్స్ ఫ్రీలీ ఫర్ 3 seconds. ఒక బాడీ 3 seconds పాటు కిందకు వస్తుందంటాం. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ తీసుకున్నాడు. ఫైండ్ వెలాసిటీ. ఫ్రీలీ ఫాలింగ్ అనగా ఇనిషియల్ వెలాసిటీ 0. సో v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీ. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ 0. అప్పుడు v ఈజ్ ఈక్వల్ టు ఏటీ వస్తుంది. రైట్? ఏ అంటే ఫ్రీ ఫాల్లో యాక్సిలేషన్ మళ్ళీ ప్లస్ g తీసుకుంటాం. అంటే ప్లస్ 9.8 వస్తాం మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సబ్స్టిట్యూట్ చేస్తే 9.8. టైం ఎంత ఇచ్చాడు? 3 seconds ఇచ్చాడు. దీన్ని సింప్లిఫై చేస్తే 29.4 వస్తాం. వెలాసిటీ కాబట్టి ఫైనల్ వెలాసిటీ మీటర్ పర్ సెకండ్. 3 seconds తర్వాత టైం అడిగాడు, వెలాసిటీ అడిగాడు. 3 seconds తర్వాత వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అదే చేసింది. ఓకేనా? ఇట్లా మిగిలిన చాప్టర్లకు కూడా నేను వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను. సో మీకు ఈ లాస్ట్ టైంలో బాగా యూస్ఫుల్ అవుతాయి ఈ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ న్యూమరికల్స్ కాబట్టి నా పూర్ణ అకాడమీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి కాబట్టి మీరు తక్కువ టైంలో వీటిని రివైజ్ చేసుకుంటే మీకు రేపు ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఈ చాప్టర్లో ఖచ్చితంగా 2 questions ఇస్తున్నాడు. అంటే మీరు 2 marks గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్.